నెల్లూరు 9వ డివిజన్లో ఆధునీకరించిన బిఆర్ అంబేద్కర్ పార్కును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్క్ ఆవరణంలోని ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ను ప్లే ఎక్విప్మెంట్ వద్ద చిన్నారులతో మంత్రి నారాయణ ఆటలాడించారు. సందర్భంగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పార్కుల అభివృద్ధి ఘనత మంత్రి నారాయణదే అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి అంటేనే నారాయణ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాని మెజార్టీతో నారాయణను గెలిపించారన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 9వ డివిజన్లో పార్కు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా 2014లోనే పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పార్కులన్నింటినీ ఆధునీకరిస్తున్నామన్నారు. పిల్లలకి పెద్దలకి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పార్కులను తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నిలిపివేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తాం. ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పొందే అవకాశం కల్పించాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దోమల నివారణకు నగరవాసులు సహకరించాలి. జగన్ ప్రభుత్వం నిలిపివేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతిని తిరిగి ప్రారంభిస్తామన్నారు. మళ్ళీ పని మళ్ళీ రే పోరా రివర్స్ ఎక్కుతారా మనం అంతే మనం మారం ఇంకా. 9వ డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునఃప్రారంభించాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు, ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేస్తుంది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాల వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాను, నేను ఎమ్మెల్యే ఇద్దరం తిరుగుతాం. ఈ యొక్క 46 పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంతరకు పిల్లలకి హాలిడేస్ 23 నుంచి ఇచ్చారు. 23 నుంచి వాళ్ళు హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను. అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి. అవి ఆ కొరవ కూడా ఈ నెలాఖరు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 54 స్కూల్స్ సిటీలో ఉన్నాయి.
అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు, జిమ్ ఎక్విప్మెంట్ లేదు. వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకి ఇచ్చాను. మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని. ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో 2014-19లో 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం. 85%, 90% 2 ప్రాజెక్టులు అయినాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం. 1 ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో 6 లక్షల లీటర్ల వాటరు, మినరల్ వాటరు కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చా. దానికి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014-19. దాన్ని వదిలేశారు. అంటే ఒక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి మరొక 5 కోట్ల 10 కోట్ల